ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు బీజేపీకి స్టార్ క్యాంపెయినర్లా మారారు. ఆయన సేవలను మరింత విస్తృతంగా వాడుకోవాలని బీజేపీ అధిష్టానం భావిస్తోంది. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేసిన పవన్ కు మంచి ఫాలోయింగ్ ఉందని గుర్తించిన బీజేపీ అగ్రనేతలు ఇక ముందు జరిగే ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేసేలా వ్యూహం రచిస్తోంది. 2025లో జరిగే ఢిల్లీ, బీహార్ ఎన్నికల్లో పవన్ ప్రచారం చేసేలా ఇప్పటి నుంచే ప్రణాళికలు రూపొందిస్తోంది. పవన్ ఇమేజ్తో ఓట్లు కొల్లగొట్టే వ్యూహాలకు పదును పెడుతోంది. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సేవలను మరింతగా ఉపయోగించుకోవాలని భారతీయ జనతా పార్టీ యోచిస్తున్నట్టు తెలుస్తోంది. మహారాష్ట్రలో పవన్ ప్రచారం చేసిన ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు విజయం సాధించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో పవన్ సేవలను మరిన్ని రాష్ట్రాలకు విస్తృతంగా ఉపయోగించుకోవాలని బీజేపీ అగ్రనాయకత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది. త్వరలో జరగబోయేటటువంటి బీహార్, ఢిల్లీ ఎన్నికల్లో కూడా పవన్ చేత ప్రచారం చేయించే విధంగా ప్రణాళికలు రచిస్తున్నట్టు తెలుస్తోంది. ఓవరాల్గా ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీచరణ్ అందిస్తారు. శ్రీచరణ్. జనసేన అధినేత, ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ ఇప్పుడు దేశంలోనే మోస్ట్ చరిస్మాటిక్ పొలిటికల్ లీడర్ గా కూడా ఆయనకి ఇప్పుడు ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్నారు ఆయన. ఎందుకంటే ఇటీవల జరిగిన మహారాష్ట్ర అసెంబ్లీ ఎలక్షన్స్ లో కూడా దాదాపు 10 అసెంబ్లీ స్థానాల్లో, అలాగే ఒక పార్లమెంట్ స్థానానికి కూడా ఆయన వెళ్లి అక్కడ క్యాంపెయినింగ్ చేశారు. ఆ క్యాంపెయినింగ్ చేసిన అవుట్ ఆఫ్ 11 మొత్తం 10 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్, ఒక పార్లమెంట్ కాన్స్టిట్యున్సీకి కానీ 9 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ లో ఆయన ప్రచారం చేసిన చోట్ల మహాయుతి కూటమి గెలిచింది. అలాగే ఒక పార్లమెంట్ స్థానం కూడా గెలిచింది. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు నేషనల్ పాలిటీషియన్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయనని ప్రధాని నరేంద్ర మోదీ కూడా పలుమార్లు ఆయనకి కితాబ్ ఇచ్చారు, ఆయనని తుఫాన్ గా కూడా సంబోధించారు. సో ఇప్పుడు నెక్స్ట్ జనవరి ఎండింగ్ లో కానీ ఫిబ్రవరిలో ఇటు బీహార్ తో పాటు అలాగే ఢిల్లీలో కూడా అసెంబ్లీ ఎలక్షన్స్ జరగనున్నాయి. సో ఈ నేపథ్యంలో స్టార్ క్యాంపెయినర్ గా పవన్ కళ్యాణ్ ని మరోసారి కూడా స్టార్ క్యాంపెయినర్ గా పెట్టాలని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నారు. ఈ మేరకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కూడా ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు. ఈ రోజు ఆయనతో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కూడా భేటీ అయ్యే అవకాశం ఉందని కూడా జనసేన వర్గాలు పేర్కొంటున్నాయి. కాకపోతే ఇంకా అఫీషియల్ గా అపాయింట్మెంట్ అనేది కూడా ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు. సో ఢిల్లీ పెద్దలని ఈ రోజు పవన్ కళ్యాణ్ కలవబోతున్నారు అనేది కూడా ఒక చర్చ అయితే నడుస్తోంది. ఎందుకంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు మహారాష్ట్రలో మనం ఆల్మోస్ట్ 100కి 99 పాయింట్ స్ట్రైక్ రేట్ అంటే మామూలు విషయం కాదు. తను క్యాంపెయినింగ్ కి వెళ్లి అక్కడ మాసివ్ గా క్రౌడ్ కూడా రావడము, విశేష ప్రజాదరణ లభించడము, ఆయన క్యాంపెయినింగ్ ఎక్కడ వెళ్లారో. సో ఇదంతా కూడా ఢిల్లీ పెద్దలు కూడా పవన్ కళ్యాణ్ ని ఒక సాధారణ పొలిటీషియన్ గా చూడట్లేదు. భవిష్యత్ దిక్సూచి అటు ఆంధ్రప్రదేశ్ కే కాకుండా నేషనల్ వైడ్ గా కూడా పవన్ కళ్యాణ్ లాంటి పాలిటీషియన్స్ కావాలంటూ కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. దట్టు మనం చూసాం పవన్ కళ్యాణ్ చరిష్మా ప్రత్యేకంగా మన తెలుగు రాష్ట్రాలే కాకుండా సదరన్ స్టేట్స్ లో కూడా ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. మనం ఎన్నికల సందర్భంగా, ఆంధ్రప్రదేశ్ ఎన్నికల సందర్భంగా 2019లో చూసాము, 2024లో కూడా చూసాము. పవన్ కళ్యాణ్ క్యాంపెయినింగ్ కి వెళ్తే పవన్ కళ్యాణ్ ని చూడడానికి లక్షలాది మంది కూడా బారులు తీరారు. అది వంతెన, మెయిన్ రోడ్డా, లేకపోతే ఇరుకు సందు అని కూడా చూడకుండా పవన్ కళ్యాణ్ కి అంత క్రేజ్ ఉంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆయన ఎప్పుడైతే ఒక పాలిటీషియన్ సనాతన ధర్మం గురించి ఇన్ డెప్త్ గా మాట్లాడడం కూడా సదరన్ హిస్టరీలో కూడా మొట్టమొదటిసారి. అందరూ సనాతన ధర్మం గురించి మాట్లాడతారు, బీజేపీ నాయకులు, మిగతా వాళ్ళందరూ కూడా. కానీ అవుట్ రైట్ గా ఒక స్టాండ్ తీసుకుని సనాతన ధర్మం జోలికి రావద్దంటూ కూడా ఆయన హెచ్చరించడం, ఎట్ ది సేమ్ టైం తాను సనాతన ధర్మాన్ని పాటిస్తానంటూ కూడా తన స్టాండ్ ని ఎప్పుడైతే చెప్పారో దేశవ్యాప్తంగా పవన్ కళ్యాణ్ ఇమేజ్ అనేది కూడా ఒక రేంజ్ కు వెళ్ళింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్తే అక్కడ ఆయన క్యాంపెయినింగ్ చేస్తే ఖచ్చితంగా బీజేపీకి ఒక అడ్వాంటేజ్ అవుతుంది. బీజేపీకి ఖచ్చితంగా కూడా ఒక పాజిటివ్ వైబ్స్ వస్తాయి అనేది కూడా ఆ స్థాయికి కూడా పవన్ కళ్యాణ్ వెళ్లారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో కూడా పవన్ కళ్యాణ్ యూజువల్ గానే ఇటు తెలంగాణలో కానీ ఆంధ్రాలో కానీ పవన్ కళ్యాణ్ చూస్తేనే ఫ్యాన్స్ యాజ్ ఎ ఫిలిం యాక్టర్ గా, ఫిలిం హీరోగా కూడా ఊగిపోతూ ఉంటారు. సో ఇప్పుడు తాజాగా ఢిల్లీ పెద్దలు దేశవ్యాప్తంగా కూడా బీజేపీకి చెందిన ఎంతో మంది నాయకులు ఉన్నారు. వన్ ఆఫ్ ది స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఇప్పుడు ప్రజెంట్ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ కూడా ఎక్కడ ఎలక్షన్స్ ఉంటే కూడా అక్కడ ఆయన ఖచ్చితంగా మన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా కూడా పలుమార్లు వచ్చి ఆయన ఇక్కడ క్యాంపెయినింగ్ చేశారు. ఇది వీళ్ళెవరూ కాకుండా ప్రస్తుతం పవన్
పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇండియన్ పాలిటిక్స్ లో ప్రధానంగా ఇటు ఆయన జనసేన ఉన్నప్పటికీ ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నారు. సో ఆయన ఇప్పుడు ఒక కూడా ఉన్నారు. సో ఇప్పుడు ముందుగా అనుకున్నట్టు కూడా మహారాష్ట్ర ఎలక్షన్స్ లో ఆయన క్యాంపెయినింగ్ చేసిన చోట కూడా విపరీతంగా క్రౌడ్ రావడము, ఎట్ ది సేమ్ టైం తెలుగు సెటిలర్స్ ఎక్కువగా ఉండడము, పూణే కంటోన్మెంట్ లాంటి ప్లేస్ లో కూడా ఆయన వెళ్లి క్యాంపెయిన్ చేయడము, అక్కడ బీజేపీ నేత గెలవడము, ఆ కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఇదంతా కూడా మనం చూసాము. ఎట్ ది సేమ్ టైం పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు బీజేపీలో ఒక కీ రోల్ పోషించబోతున్నాడు అనేది కూడా మనకి ప్రస్తుతము ఖచ్చితంగా ఈ సంకేతం అయితే వెలువడుతోంది. అండ్ ఎట్ ది సేమ్ టైం ఢిల్లీ విషయానికి వస్తే మనము ఢిల్లీ రాష్ట్రంలో ఇటీవలే కూడా అరవింద్ కేజ్రీవాల్ తాను మళ్లీ ప్రజల చేత ఎన్నుకోబడేదాకా నేను ముఖ్యమంత్రి పదవిలో ఉండను అంటూ కూడా ఆయన రాజీనామా చేసిన వెంటనే ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా ఆప్ నేత అతిషి కూడా ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. సో ఢిల్లీలో ఖచ్చితంగా బీజేపీ పాగా వేయాలని కూడా చూస్తుంది. పవన్ కళ్యాణ్ లాంటి చరిస్మాటిక్ పొలిటికల్ లీడర్ ని క్యాంపెయినింగ్ కి పెట్టుకుంటే ఖచ్చితంగా ఢిల్లీలో సానుకూల ఫలితాలు వస్తాయనేది కూడా ఢిల్లీ పెద్దలు భావిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం ప్రస్తుతం ఎన్డీఏ అలయన్స్ లో నితీష్ కుమార్ బీహార్ ముఖ్యమంత్రి ఎవరైతే ఉన్నారో ఎన్డీఏ అలయన్స్ లో ఉన్నారో, ఇంకా ఎన్డీఏ అలయన్స్ కి ఇంకా అదనపు బలం పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తులు బీహార్ లాంటి ప్రదేశాల్లో క్యాంపెయినింగ్ చేయడం కూడా బీజేపీకి కలిసి వచ్చే అంశం అంటూ కూడా బీజేపీ పెద్దలు భావిస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం నార్త్ స్టేట్స్ లో సదరన్ స్టేట్స్ లో కూడా భక్తి, దైవము, భక్తి, సనాతనం ఇవన్నీ ఉంటాయి. కానీ నార్త్ ఇండియాలో మాత్రము చాలా స్ట్రాంగ్ స్టాంచ్ హిందూ ఓట్ బ్యాంక్ అనేది అయితే బీజేపీ ఏర్పరచుకోగలిగింది గడిచిన 10 సంవత్సరాలుగా. సో ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం స్టాండ్ ఎప్పుడైతే తీసుకున్నారో, పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తి బోల్డ్ గా ఒక ఓపెన్ మైండెడ్ గా ఒక స్టాండ్ తీసుకొని దాని మీద నిలబడడం అనేది ఈ మోడర్న్ పాలిటిక్స్ లో అంత ఆషామాషి వ్యవహారం కాదు. సో అట్లాంటిది పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం స్టాండ్ తీసుకోవడము. సో ఇప్పుడు బీజేపీకి ఒక స్టార్ క్యాంపెయినర్ గా కూడా ఆయన మారారు. బీహార్ లో ఖచ్చితంగా కూడా ఆయన చేసే క్యాంపెయినింగ్ అనేది వర్కౌట్ అవుతుంది అని కూడా ఢిల్లీ పెద్దలు అంచనా వేస్తున్నారు. సో పవన్ కళ్యాణ్ ఒక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఒక పొలిటికల్ నేతగా మనందరికీ కూడా చాలా సంతోషపడదగ్గ విషయము. ఎందుకంటే యూజువల్ గా స్టార్ క్యాంపెయినర్ లో మన దగ్గర నుంచి వేరే ఏ రకంగా చూసుకోవచ్చు, పార్టీ పెట్టిన తర్వాత పోటీ చేసినప్పుడు 2 స్థానాల్లో కూడా ఓడిపోయి అనేక విమర్శలు ఎదుర్కొన్నటువంటి పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోటీ చేసినవి తక్కువ స్థానాలైనప్పటికీ కూడా 100% స్ట్రైక్ రేట్ తో ముందుకు వెళ్లడం, అలాగే ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా ఎక్కువగా ఫోకస్ అవుతూ ఉండడం, ప్రధానమంత్రి పవన్ కాదు తుఫాన్ అంటూ వ్యాఖ్యానించడం, అదే నినాదం ఎక్కువగా మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో కూడా కంటిన్యూ అయినటువంటి పరిస్థితి. ఏ రకంగా చూసుకోవచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకోవడం కావచ్చు, జాతీయ రాజకీయాల్లో ఎదుగుతూ ఉండడం కావచ్చు, ఏ రకంగా చూసుకోవచ్చు పవన్ రాజకీయ వ్యూహాలు? శివ, పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే 2019లో తను ఓడిపోయారో ఆంధ్రప్రదేశ్ లో కేవలం జనసేనకు ఒక సీట్ వచ్చింది. ఆయన ఎప్పుడు కూడా చాలా సానుకూల దృక్పథంతో ఉంటారు, ఒక పాజిటివ్ మైండ్, ఆప్టమిస్టిక్ మైండ్ సెట్ తో కూడా ఉంటారు. అప్పుడు కూడా ఆయన చెప్పారు, ఇప్పుడు ఓడిపోయాం కానీ 2024లో ఖచ్చితంగా కూడా మేము గెలుస్తామన్న ధీమా వ్యక్తం చేశాడు. దానికి తగ్గట్లుగానే ఆయన వర్క్ చేస్తూ కూడా వచ్చారు. అయితే 2019కి ముందు కూడా పవన్ కళ్యాణ్ పైన పలు ఆరోపణలు కూడా ఉండే. ఆయన నాన్ సీరియస్ అంటే పార్ట్ టైం పాలిటీషియన్ గా కూడా అందరూ అభివర్ణించేవారు. కానీ ఎప్పుడైతే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపోజిషన్ లీడర్ గా ఉన్నప్పుడు పోయిన సంవత్సరం రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ ఆయనకి మద్దతుగా వెళ్లి ఆయనకి సానుభూతి, అలాగే నేను టీడీపీతో పొత్తు పెట్టుకుంటున్నానని ఎప్పుడైతే ప్రకటించడంతో ఇవాళ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో ఎవరు అవునన్నా కాదన్నా పవన్ కళ్యాణ్ ఇన్ఫ్లుయెన్స్ అనేది, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ తోనే ఖచ్చితంగా ఈ ఎన్డీఏ కూటమి అనేది అధికారంలో వచ్చిందనేది కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలే స్వయంగా చెబుతున్నారు. దట్టు తాను జనసేన పార్టీ పోటీ చేసిన 21 స్థానాల్లో కూడా జనసేన పార్టీ గెలవడం కూడా 100% స్ట్రైక్. అంటే యూజువల్ గా పాలిటిక్స్ లో మిత్ర కూటమి, ఒక కూటమి ఏర్పడినప్పుడు సీట్ల సర్దుబాటులో కూడా ఎవరికి కేటాయించిన సీట్లలో కొన్ని సార్లు కూడా ఓడిపోతుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే ఒక ఎమర్జింగ్ పాలిటీషియన్ గా ఎప్పుడైతే ఆయన బయటికి వచ్చారో, సో అప్పటి నుంచి కూడా ఇంకా జనసేనకు తిరుగులేదని చెప్పుకోవాలి. అండ్ ఎట్ ది సేమ్ టైం ఆయన పాలిటీషియన్ గా కూడా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు, ఎన్నో ఆరోపణలు కూడా ఎదుర్కొన్నారు. పర్సనల్ గా కూడా ఆయన టార్గెట్ చేస్తూ పలు విషయాలు, ఆయన పర్సనల్ విషయాల్లో కూడా ఆరోపణలు చేశారు. కానీ వాటన్నిటినీ కూడా తట్టుకొని ధీటుగా నిలబడము, ఎట్ ది సేమ్ టైం ఏదైనా కూడా ఓపెన్ మైండెడ్ గా, అంటే గతంలో జరిగిన ఉదంతాలకు సంబంధించి కూడా చాలా క్లారిటీగా క్లియర్ గా మాట్లాడటము, దాన్ని ఒక సంజాయిషి ఇచ్చుకోవడంలా కాకుండా ఎస్ నేను చేశాను అంటూ కూడా అట్లా బోల్డ్ గా
పాలిటిక్స్ లో చాలా అరుదుగా ఉంటారు. సో మనం ఇప్పుడు ప్రస్తుతం చూసుకుంటే గతంలో కదా ఉదాహరణకి కొన్ని పేర్లు సుష్మా స్వరాజ్, అలాగే ఉమాభారతి, అలాగే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలితకి ఎంత కరిస్మాటిక్ ఉండే, ఆమె కూడా ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ రేస్ లో ఉండే అంత చరిష్మా సదరన్ స్టేట్స్ నుంచి ఇప్పుడు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ కూడా బీజేపీకి ఒక సెంటిమెంట్ లా అయ్యారని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా సక్సెస్ రేట్ అనేది ఎక్కువగా ఉంటుంది తప్ప ఫెయిల్యూర్ రేట్ అనేది కూడా లేదు. సో ఈ నేపథ్యంలోనే ఖచ్చితంగా ఆయనని బీహార్ తో పాటు ఢిల్లీ ఎలక్షన్ క్యాంపెయినింగ్ కూడా ఆయనని స్టార్ క్యాంపెయినర్ గా పెట్టాలని ఢిల్లీ పెద్దలు యోచిస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం. కానీ దీనిపైన పూర్తి అంటే అథెంటిక్ ఇన్ఫర్మేషన్ లేదు, కానీ చర్చలు అయితే కొనసాగుతున్నాయి అనేది కూడా సమాచారము. ఎందుకంటే ఎప్పుడైతే పార్లమెంట్ వేదికగా సాక్షాత్ ప్రధానియే ఆయనను ఒక తుఫాన్ గా సంబోధించినప్పుడు దేశవ్యాప్తంగా అందరూ కూడా చూస్తారు కదా. సో ఆబ్వియస్లీ బీహార్, ఢిల్లీలో కూడా క్యాంపెయినింగ్ చేస్తే అక్కడ ప్రజలు కూడా వచ్చి పవన్ కళ్యాణ్ చూస్తారు.